నమస్తే ఫ్యామిలీ. సో ఈరోజు వీడియో తమ్నేల్తోనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, స్కిన్ కేర్లోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫేస్ ప్యాక్. సో మనం ఫేస్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అది అంత ప్రెజెంటబుల్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు బయట పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ఫుడ్ ఎలా పడితే అలా ఉంటుంది, చాలా జరిగిపోతున్నాయి కదా. ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం కొంచెమైనా బాగా కనిపించాలంటే ఇంకా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఫేస్ ప్యాక్ అంటే నార్మల్గా ఏం చేస్తుంటారు, సెలూన్కి వెళ్తుంటారు లేదా ట్రీట్మెంట్స్ చేయించుకుంటుంటారు, ఆర్ ఎల్స్ బయట దొరికే రెడీమేడ్ ఫేస్ ప్యాక్స్ తీసి వాడుకుంటుంటారు. బట్ ఐ డోంట్ రికమెండ్ ఆల్ ఆఫ్ దాట్. అది డబ్బులు వేస్ట్, దానివల్ల అంత ఎఫెక్ట్ ఉంటుంది అని ఐ డోంట్ బిలీవ్. మేబీ ఉండొచ్చు, కాకపోతే ఐ జస్ట్ ఫీల్ దట్ కెమికల్స్ ఎక్కువ ఫేస్కి అవసరమా అనిపిస్తుంది. సో మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం మంచిగా మన ఫేస్ని రెడీ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి పింపుల్స్ అనేవి చాలా ఉండేవి. ఎంతలా అంటే అసలు ఫేస్లో ఎక్కడ గ్యాప్ ఉండేది కాదు. మా ఫ్రెండ్స్ కూడా ఎక్కడిచ్చేవాళ్ళు, అరే ఏంటి అట్లీస్ట్ ఇక్కడ కూడా గ్యాప్ లేదు, అంతగా రావాలా పింపుల్స్ నీకు అని. జస్ట్ ఇమాజిన్ ద సిచ్యుయేషన్. భయపడిపోయా, అరే మరి ఏంటి ఇలా వచ్చేస్తున్నాయి, ఏంటి అసలు నేను బయటకు ఎలా వెళ్ళగలను, నా ఫేస్ ఎలా చూపించుకోగలను అని. హాస్పిటల్కి వెళ్ళా, వాళ్ళు ఏవో కొన్ని ఆయింట్మెంట్ సజెస్ట్ చేశారు, వాడా, బట్ నథింగ్ వర్క్డ్ అవుట్. సో ఆ టైంలో నేను ఒక ఫేస్ ప్యాక్ని యూజ్ చేశాను. అది ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు, అందరికీ తెలిసిన ఫేస్ ప్యాకే. ఆయింట్మెంట్స్ కూడా వర్క్ అవ్వండి ఆ ఫేస్ ప్యాక్తో నాకు వితిన్ మంత్స్లో రిజల్ట్ కనిపించింది. వితిన్ మంత్స్ అఫ్ కోర్స్, ఎందుకంటే మనకు హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తో వాడేది ఏది కూడా ఓవర్ నైట్ రిజల్ట్ అనేది డెఫినెట్లీ ఉండదు. మీకు ఓవర్ నైట్ రిజల్ట్ వస్తుంది అంటే యూ షుడెంట్ ట్రస్ట్ దట్ ప్రోడక్ట్. అందులో అన్ని కెమికల్స్ ఉన్నాయి కాబట్టి మీకు అలా మ్యాజిక్ చేసినట్టు కనిపిస్తాయి అనమాట. సో డెఫినెట్లీ డోంట్ ట్రస్ట్ దోస్ ప్రోడక్ట్స్. మనకి ఏదైనా కూడా స్లోగా రిజల్ట్ వచ్చేది అలాగే ఉండిపోతుంది. అండ్ ఇప్పుడు రేర్లీ బాడీ ఓవర్ హీట్ అయిపోయినా లేదా ఏదైనా ఎక్కువ హీట్ చేసేవి తింటే 1-2 అలా పింపుల్స్ వస్తూ ఉంటాయి అంతే. సో ఆ ప్రాసెస్లో అదే ఫేస్ ప్యాక్ నేను కంటిన్యూ చేస్తూ వచ్చా. అండ్ రీసెంట్గా అదే ఫేస్ ప్యాక్లో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను, దానివల్ల నాకు ఇంకా ఆల్మోస్ట్ డబల్ ది రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఆ ఫేస్ ప్యాక్ మీతో ఎందుకు షేర్ చేసుకోకూడదు అనిపించింది, అందుకే ఈ వీడియో చేద్దామని ఫిక్స్ అయిపోయా. అండ్ అది ఎలా చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అన్నీ మీతో క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఫేస్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి, హ్యాండ్స్ క్లీన్గా ఉండాలి. బ్రష్తో వాటితో వేసుకోవాల్సిన అవసరం లేదు, నీట్గా చేతులతోనే వేసుకోండి ఫేస్ ప్యాక్ అనేది. అండ్ ఎందుకు అనేది నేను ఫేస్ ప్యాక్ వేసుకునేప్పుడు చెప్తాను, హ్యాండ్స్ ఎందుకు వాడమంటున్నాను అని. అండ్ ఆల్సో ఫేస్ వాష్ ఎందుకు అంటే మనం బయట తిరుగుతుంటాం లేదా ఇంట్లోనే ఉన్నాం, నేను మార్నింగ్ స్నానం చేసా బయటకి ఏం వెళ్ళలేదు, నాకు డస్ట్ ఏం పడిండదు, నేను వాడేసా ఫేస్ ప్యాక్, ఫేస్ వాష్ చేసే ఓపిక లేదు, ఇలా అయితే అనకండి. ఎలాంటి స్కిన్ అయినా కూడా మనకు ఖచ్చితంగా ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే తొందరగా ఫామ్ అవుతుంది, డ్రై స్కిన్ వాళ్ళకి అట్లీస్ట్ ఫ్యూ అవర్స్ తర్వాత స్కిన్ అనేది కొంచెం అన్న జిడ్డుగా ఉంటుంది. సో అలాంటి స్కిన్ మీద మీరు ప్యాక్ వేసుకున్నారనుకోండి, ఆయిల్ అనేది ఆల్రెడీ ఒక లేయర్ లాగా అడ్డుపడిపోయి ఉంటుంది, దాని మీద మీరు మళ్ళీ ప్యాక్ వేసుకున్నారనుకోండి అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వదు. సో మీకు 100% ఎఫెక్టివ్గా వర్క్ అవ్వాలి అంటే ఎలాంటిదైనా మీరు ఫేస్కి అప్లై చేసేటప్పుడు మీకు వర్క్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఫేస్ వాష్ చేసుకోవడం. సో నేను ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేస్తాను, తర్వాత కలుగుతాం. సో ఎస్, ఫేస్ వాష్ అయిపోయింది, నా హ్యాండ్స్ కూడా అంత క్లీన్ ఉన్నాయి, ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఫేస్ ప్యాక్ కన్నా ముందు నా ఫేస్ ప్యాక్ బౌల్, ఫేస్ ప్యాక్ కోసం అని స్పెషల్గా తీసుకున్న బౌల్ ఇది నేను. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేను ఎన్నిసార్లు ఎంతగా ఫేస్ ప్యాక్ వేసుకుంటుంటాను అనేసి. సో ఇప్పుడు ఏమేమి కావాలి ఒక్కొక్కటి చూపించేస్తాను. ఫస్ట్ బేసన్, శనగపిండి, అందరికీ తెలిసిన విషయమే. మ్యాక్సిమం ఫేస్ ప్యాక్లో మ్యాక్సిమం అందరూ వాడేది దీన్నే, నేను కూడా దీన్నే వాడుతున్నా. సో దీనివల్ల మన స్కిన్లో ఉన్న డర్ట్ అంతా వెళ్తుంది, మంచి స్క్రబ్ లాగా హెల్ప్ అవుతుంది. సో ఇదంతా తెలిసిందే, ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మచ్ అబౌట్ దిస్ శనగపిండి. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇదేమనుకుంటున్నారు, దిస్ ఈజ్ ప్యూర్ హనీ. శ్రీశైలం అడవుల్లో దొరుకుతుంటే మా నాన్న నా కోసమని స్పెషల్గా తీసుకొచ్చారు. ఎందుకు, కొన్ని ఇయర్స్గా నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను, మా నాన్నకు కూడా తెలుసు కదా. సో ఫేస్ ప్యాక్లో ప్రతిసారి నేను హనీ వాడతాగా. సో అక్కడ ఇక్కడ కొండమాట, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ కంపెనీ నేమ్స్, సారీ. సో ఆ కంపెనీ ఈ కంపెనీ అవన్నీ ఎందుకు అనేసి న్యాచురల్ హనీ అయితే మనకి ఇంకా బాగుంటుంది. అండ్ ఆల్సో వామ్ వాటర్లోకి అన్నిటికీ బాగుంటుంది అనేసి సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే మా నాన్న తీసుకొచ్చిన హనీ కొంచెం మా ఇంట్లో ఉంది, దాన్ని నేను కాస్త బాటిల్లోకి తీసుకొని వచ్చాను అనమాట. సో నేను ఈ హనీనే వాడతా ఫేస్కి. అండ్ ఆల్సో ఇంకొక ఎక్స్ట్రా టిప్ అనుకోండి, సో మాకు పింపుల్స్ ఏం లేవు, మాకు ఈ బేసన్ అవేం వాడాలి అని లేదు అనుకోండి, జస్ట్ ఈ హనీని కొద్దిగా చేతిలో వేసేసుకొని
మసాజ్ చేసుకోండి మంచిగా. ఒక 5 minutes హనీ మాత్రమే బాగా మసాజ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసి వాష్ చేసుకోండి. తర్వాత చూడండి ఇమ్మీడియట్గా ఆ గ్లో అనేది మీకు కనిపిస్తుంది. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇదైతే ట్రై చేయండి. అండ్ ఎస్, ఇది స్పెషల్గా మా నాన్న నా కోసం తెప్పించిన హనీ అనమాట. అండ్ ఇంకొకటి, రీసెంట్గా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వాడాను, దానివల్ల నాకు ఇంకా డబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అన్నా కదా, అదేంటో తెలుసా? నీమ్ పౌడర్. ఈ నీమ్ పౌడర్ ఎక్కడ కొనింది కాదు, ఇంట్లో చేసుకుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు, మనకు వేప చెట్లు ఎక్కడ దొరకవండి. ఎక్కడైనా కూడా మనకు బాగా కనిపించేది వేపాకు చెట్లే కదా. సో ఇది కూడా నేనేం చేశాను అంటే, వేపాకు అంతా కలెక్ట్ చేసి ఒక 2 days ఎండలో వేసేయండి. మార్నింగ్ ఎండ స్టార్ట్ అయ్యేప్పుడు పెట్టేసి ఎండ వెళ్ళిపోతుంది అన్నప్పుడు తీసుకొచ్చేయండి. జస్ట్ 2 to 3 days చాలు. ఆ లీవ్స్ అన్నీ బాగా డ్రై అయిపోతాయి. సో అవి లీవ్స్ అన్నీ బాగా డ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసి గ్రైండ్ చేసేసి మనకు ఫైన్ పౌడర్ లాగా అయిపోతుంది. దీన్ని నాట్ జస్ట్ ఫర్ ఫేస్ ప్యాక్, మార్నింగ్ లేవగానే మన గట్ అంతా నీట్గా క్లీన్ అవ్వాలి, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోవాలి, ఏం ప్రాబ్లం ఉండద్దు అంటే మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ వాటర్లో ఎంటీ స్టమక్తో దీన్ని ఒక స్పూన్, అంటే ఆ చేదు మరీ మనం తాగలేం. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఒక ½ స్పూన్ వరకు ఆ పౌడర్ని మనం వాటర్లో కలుపుకొని ముక్కు మూసి పెట్టుకొని తాగేస్తే చాలా వరకు మనకు వీ కెన్ ఫీల్ దట్ హెల్దీనెస్. సో నేను ట్రై చేశా. అండ్ ఆల్సో డైలీ అయితే తాకండి, నేను చేసిన మిస్టేక్ అది. సో వేపాకు కదా, నాకు మంచి హెల్త్ వచ్చేయాలి, నాకు బాగా అన్ని రిజల్ట్స్ వచ్చేయాలి అనేసి డైలీ కంటిన్యూ 1 week తాగా. ఏమవుతుంది, వేపాకు ఆఫ్ కోర్స్ మన బాడీ హీట్ చేస్తుంది. సో వేడి వల్ల వెంటనే పింపుల్స్ వచ్చేసాయి. సో అలా కాదు అంటే వీక్లీ వన్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. వీక్లీ వన్స్ ఈ పౌడర్ని వాటర్లో మిక్స్ చేసేసుకొని తాగేసేయండి చాలు. మరి రోజు కూడా వద్దు, నాలాగా ఓవర్ అయితే అస్సలు చేయకండి. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూపించేస్తాను, వచ్చేయండి. సో ఫస్ట్ నేను ఇది నా ఒక్కదానికి ఫేస్ అండ్ నెక్ కోసం మిక్స్ చేస్తున్నా. సో దీన్ని మీరు దాన్ని బట్టి మీ ప్రపోర్షన్స్ చేంజ్ చేసుకోండి. సో 1 స్పూన్ బేసన్, అండ్ నెక్స్ట్ నీమ్ పౌడర్ ఒక 3/4 స్పూన్ అనుకోండి, చాలు, ఇంత చాలు, ఎక్కువ వద్దు. సో ఆల్రెడీ నీమ్ పౌడర్ని మనం మిక్సీ చేసేటప్పుడు పసుపు అయితే వేసాను, కానీ నాకు కొంచెం పసుపు నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. సో ఇంకొంచెం పసుపు వేసుకోండి. బాయ్స్ ఒకవేళ ఫేస్ ప్యాక్ వాడుతూ ఉంటే ఇక్కడ ఈ స్టెప్లో పసుపు అనేది స్కిప్ చేయండి, ఓకే. అండ్ హనీ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, గ్లో మంచిగా వస్తుంది హనీ వల్ల. అండ్ ఇప్పుడు ఇందులో ఇవన్నీ మిక్స్ అవ్వడానికి కర్డ్. సో కర్డ్ వాటర్గా ఉంది అని ఏం అనుకోకండి, నాకు ప్రస్తుతానికి దొరికింది ఈ కర్డే. సో ఇది నాకు దొరికింది అని ఎందుకు అంటున్నా అనేవన్నీ కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సిచ్యుయేషన్ అని, మేబీ ఇన్ సమ్ అదర్ వీడియో. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఈ స్పూన్ ఇవన్నీ పక్కన పెట్టేసి మంచిగా చేత్తో మిక్స్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు ఫేస్ ప్యాక్. ఎక్కువ థిక్ ఉండొద్దు, అలానే ఎక్కువ వాటరీగా కూడా వద్దు. ఇలా అంటే మనకు మంచిగా స్టిక్ అవుతుంది. ఎక్కువ వాటర్గా ఉండడం వల్ల ఏంటి అంటే జారిపోతూ ఉంటుంది. అండ్ ఎక్కువ థిక్ ఉంటే మనం అప్లై చేసుకోలేము, అది లేయర్స్గా అలాగా లేచిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం పెరుగు చూసుకొని కొంచెంగా కలుపుకుంటూ ఉండండి. అండ్ ఇందాక నేను ఒక చిన్న మాట అన్నా, అబ్బాయిలు అయితే ఈ పసుపు వేసుకునే స్టెప్ని స్కిప్ చేయండి అని. సో చాలామంది నవ్వుకో ఉండొచ్చు, అబ్బాయిలు ఏంటి ఫేస్ ప్యాక్ ఏంటి అని. చాలా వరకు ఈ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే, అబ్బాయిలం మేము, మాకు అవసరం లేదు, అమ్మాయిలు అయితే కేర్ తీసుకోవాలి, మాకు వద్దు అని. ప్లీజ్ అలా అనుకోకండి. మీది స్కిన్నే కదా, ఆ స్కిన్కి కూడా కేర్ కావాలి కదా. సో ప్లీజ్ కేర్ తీసుకోండి, చేసుకోండి, బాగుంటుంది, ట్రై చేయండి, ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. సో ఎస్, ఇందాక నేను హ్యాండ్స్ వాడండి బ్రష్ వద్దు అన్నా కదా, అది ఎందుకో ఇప్పుడు చూపిస్తాను. సో మనం వేసుకునేటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, ఇలా స్క్రబ్ చేయండి. ఫస్ట్ లేయర్ మనం చేయాల్సింది ఏంటి అంటే, కొద్దిగా తీసుకొని మంచిగా ఒక్కొక్క సైడ్ స్క్రబ్ చేసుకుంటూ ఇలాగా వేసుకోండి. సో ఫస్ట్ చీక్ దగ్గర ఈ స్క్రబ్బింగ్ వల్ల ఏంటి అంటే, స్టార్టింగ్లోనే మనకి ఏదైనా డెడ్ స్కిన్ ఉంటే అది మొత్తం మంచిగా రిమూవ్ అయిపోతుంది. సో ఈ స్క్రబ్బింగ్ పార్ట్ అయితే అస్సలు స్కిప్ చేయకండి, ఓకే. జస్ట్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడం కన్నా ఇలా చేసి చూడండి, యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్టర్ వాషింగ్ యువర్ ఫేస్. సో ఇలా ఫేస్ అంతా మంచిగా స్క్రబ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి.
మీకు ఎంత కావాలి అంటే ఎంత బాగా అనిపిస్తే అంత స్క్రబ్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ బి టూ హార్ష్, మరి ఎక్కువగా రుద్దేయకండి. మీకు తెలుస్తుంది ఎంతవరకు చేయాలి అని, అంతవరకు మాత్రమే పెట్టుకోండి, మరి ఎక్కువగా కూడా రబ్ చేయకండి. కొద్దిగా తీసుకొని స్క్రబ్ చేసుకోండి, ఎక్కువగా తీసేసుకోకండి. జస్ట్ అలాగా టచ్ చేసి దాన్ని మాత్రం ఇలా అప్లై చేసి స్క్రబ్ చేసుకోండి. సో స్క్రబ్బింగ్ అండ్ అప్లయింగ్ అయిపోయింది కదా, ఇది జస్ట్ ఫస్ట్ లేయర్. దీని మీద ఇప్పుడు మనం కొంచెం థిక్గా అప్లై చేసుకుందాం. సో ఇప్పుడు దీని మీద ఇంకొక లేయర్ థిక్గా వేసేసుకోండి. అక్కడ ఇక్కడ పడుతూ ఉంటుంది, చిరాకు పడకండి, వాష్ చేసుకోండి. ఇంకా కొంచెం థిక్ లేయర్ వేసుకోండి, తిన్గా వద్దు. తిన్గా వేసుకుంటే ఏంటి అంటే తొందరగా శనగపిండి కదా, తొందరగా డ్రై అయిపోయి స్కిన్ డ్రై అవుతుంది. థిక్ లేయర్ వేసుకుంటే మనం 20-25 మినిట్స్ పెట్టుకున్నా కొంచెం వెట్గానే ఉంటుంది, బాగుంటుంది. ఫేస్కి అయిపోయింది, ఇప్పుడు నెక్ కూడా అప్లై చేసేసుకుందాం. నెక్ స్కిప్ చేయకండి, ఫేస్ ఒకటి మంచిగా ఉండి నెక్ ఒకటి డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో కొంచెం నెక్ కూడా కవర్ చేసుకోండి. హెయిర్ ఇలాగ పెట్టుకొని అయితే అసలు వేసుకోకండి. నేను మంచిగా కనిపించాలి, మంచిగా కనిపించకపోతే మీ వీడియో చూడరని ఇలా పెట్టుకున్నాను. నార్మల్ అయితే మంచిగా పైకి టై చేసుకోండి, ఓకేనా? నన్ను తిట్టకండి. సో ఎస్ అయిపోయింది, మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకున్నాం. ఇప్పుడు 20 to 25 మినిట్స్ మనం చేయాల్సింది ఏంటి తెలుసా? అస్సలు మాట్లాడకండి, మాట్లాడితే మొత్తం మళ్ళీ కదులుతుంది, లేనిపోని రింకిల్స్ పడతాయి అంటారు. సో ఫేస్ ప్యాక్ వేసుకున్నాక జస్ట్ రిలాక్స్ అవ్వండి, ఏదైనా వీడియోస్ చూడండి, రిలాక్స్ అవ్వండి, ఎవరితో మాట్లాడకండి, ఓకే? 20 మినిట్స్ తర్వాత కలుగుతాం. ఎస్ 20 మినిట్స్ అయిపోయింది, ఫేస్ కూడా డ్రై అవుతూ ఉంది. వాష్ చేసేసుకుందాం. వాష్ చేసేటప్పుడు కూడా స్క్రబ్ చేస్తూ వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని వచ్చేస్తాం. సో ఎస్ ఫేస్ వాష్ చేసేసుకున్నా. సో ఇమీడియట్గా యూ కెన్ ఫీల్ యువర్ స్కిన్ సాఫ్టర్. సో వెంటనే మీకు తెలిసే రిజల్ట్ ఏంటి అంటే స్కిన్ చాలా వరకు సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇమ్మీడియట్గా రిజల్ట్ అయితే మన హోమ్ మేడ్ రెమెడీస్తో ఏది ఉండదు. సో చేస్తూ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ సీ ది రిజల్ట్. అండ్ మనం శనగపిండి వాడాం, ఇవన్నీ వాడాం కాబట్టి ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే డెఫినెట్లీ వీ హ్యావ్ టు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. బట్ మాయిశ్చరైజర్ కాకుండా ఇంకొకటి వీ కెన్ డూ, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్ట్రా టిప్. ఒక ఎక్స్ట్రా టిప్ లాగా అనుకోండి, అదే ఎస్ కీరా. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు, కానీ మీకు ఇంకా ఓపిక ఉంది అండ్ యూ వాంట్ ఇంకా ఎక్స్ట్రా గ్లో కావాలి అనుకుంటే కీరాని స్లైస్ చేసుకొని దీన్ని ఫేస్కి మంచిగా మసాజ్ చేసుకొని వాష్ చేయకుండా అలాగే వదిలేసి అలాగే పడుకునేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా వరకు మీకు తెలుస్తుంది. అండ్ ఆల్సో రెగ్యులర్గా అయితే వాడకండి ఈ ఫేస్ ప్యాక్ని, వీక్లీ ట్వైస్ సరిపోతుంది. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే వీక్లీ వన్స్ వేసుకోండి, బేసన్ ఉంది కాబట్టి. సో ఇది అయితే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ట్రై. బాగా ఫేస్ అంతా మంచిగా కూల్ అవుతుంది, మంచిగా మసాజ్ చేసుకోండి కీరాని, గ్లో వస్తుంది. అండ్ ఏమైనా బ్లాక్ స్పాట్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ అన్ ఎక్స్ట్రా మాయిశ్చర్, ఎక్స్ట్రా ఏమంటారు దాన్ని, ఎక్స్ట్రా బెనిఫిట్ వీఆర్ గివింగ్ ఫర్ అవర్ స్కిన్, అంతే. సో ఎస్ మీరు ఫేస్ ప్యాక్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈ కీరా మాత్రం డైలీ నైట్ టైం వాడండి, చాలా మంచిగా అయితే హెల్ప్ అవుతుంది. స్కిన్ బాగా మాయిశ్చర్ అవుతుంది, బాగా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో డైలీ నైట్ టైం కీరా అయితే డెఫినెట్లీ యూజ్ చేయండి, బాగుంటుంది. అండ్ that's for today's video. Thank you so much for watching. So మీకు నచ్చితే please do like, share and subscribe to Chandana Vikitakavi. Bye bye.